శర్మ గారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే మీరు 30-40 ఏళ్లుగా వైజాగ్ లో ఉండి అదంతా పరిశీలిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ చేయవలసి వచ్చిందో ప్రభుత్వం ఒక కారణం చెప్తున్నారు. మీ పరిశీలన ఏంటి సార్? అక్కడ ఏంటంటే నేను అనుకోవడం వర్క్ కల్చర్ కొంచెం దెబ్బతిందండి కొన్నేళ్ల బట్టి. అక్కడ బాగా లాసులు వస్తున్నాయి. ఒక స్టేజ్ లో అయితే బిఎఫ్ఆర్ కూడా రెఫర్ చేశారు. ఆ తర్వాత అప్పుడు ఏదో లక్కీగాను సెంట్రల్ ఇంటర్వ్యూన్ చేసి జోక్యం చేసుకొని కొంచెం ఫండ్స్ అవి రిలీజ్ చేసింది, అది తప్పించుకున్నారు. ఇది ఇంటగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లో మొదటి నుంచి కూడా దీనికి చాలా ఇబ్బందులే. అసలు వస్తుందా లేదా అని చెప్పేసి అనుకున్న టైంలోని ఇంకా వచ్చి అంత అయిపోయింది, స్టార్ట్ చేస్తారంటే అప్పుడే మెలిక పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడే ఇంకా రాదు స్టీల్ ప్లాంట్ ఇక్కడ షార్ట్ కాదు అని చెప్పే లెవెల్లోని అప్పుడు డిఆర్ అహూజా అని ఉండేవాడు ఫస్ట్ సిఎండి. అతను ఏదో కొన్ని ఇవి తీసేసి ఆ బీము, యూనివర్సల్ బీము ఇలా కొన్ని పార్ట్స్ తీస్తే ఆ ఖర్చు తగ్గించుకొని ఏదో ఒకలాంటి స్టీల్ ప్లాంట్ చేసేటట్టుగా ఒప్పుకొని అలాగా స్టార్ట్ అయింది అనమాట. ఇది స్టార్టింగ్ లోనే హికప్స్, ఆదిలోనే హంసపాద్ అంటారు చూసారా, బిగినింగ్ నుంచి వచ్చింది. తర్వాత వర్క్ కల్చర్ బాగా దెబ్బతిందండి. నాకు కొందరు చెప్పేవారు, ఏమిటండి వీళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోవడం అండి, ఎవరు పనిచేయరు అక్కడ అని చెప్పేసి. ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఎంత చెప్తే ట్రేడ్ యూనియన్ లీడర్సే వాళ్ళు రూలింగ్ ద రూస్ట్ అని చెప్పి ఒక కంప్లైంట్ నాకు వచ్చేది. నాకు అందరూ ట్రేడ్ యూనియన్స్ అందరూ లీడర్స్ అందరూ బాగా తెలుసు. వాళ్ళు అడిగితే అదేం లేదండి, ఇది మేము కోఆపరేట్ చేస్తున్నాం, మీకు తెలుసు కదా అంటారు. చిన్న చిన్న యాక్సిడెంట్స్ వస్తే ఈ ట్రేడ్ యూనియన్ లీడర్స్ వాళ్ళు బాగా దాన్ని జూమ్ చేసి చూపెట్టి ఇది చేస్తుండేవాడు. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి వాళ్ళ యూనియన్స్ కి పెద్ద పడేది కాదు, ఎప్పుడు అలాగే ఉంది. దానికి తగ్గట్టుగా ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే వచ్చేవారు. ఒక్కసారి తెలుగు అతను సాగర్ రావు గారు మాత్రం వచ్చారు, అతను ఒక్కడే. మిగిలిన వాళ్ళంతాను అంతా నార్త్ ఇండియన్స్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే. అది కూడా కొంచెం మన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ప్రతి చోట మీకు రైల్వేస్ లో కానీ స్టీల్ ప్లాంట్ లో కానీ మీకు ఈ కంప్లైంట్ ఏమిటంటే పొరుగు రాష్ట్రాల వాళ్ళు వచ్చి మనని తొక్కేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ రైల్వేస్ లోని చాలా కాలం బట్టి ఇదే ప్రాబ్లం, స్టీల్ ప్లాంట్ లోనే అదే ప్రాబ్లం. నార్త్ ఇండియన్స్ అంతా వచ్చి మనంతా చాలా ఇదిగా చులకనగా చూస్తున్నారండి, అది ఇది అని చెప్పి కంప్లైంట్స్ వచ్చేవి. మొత్తానికి ఏంటంటే అక్కడ కొంచెం వర్క్ కల్చర్ దెబ్బతిందండి. దానివల్ల ఏంటంటే లాసెస్ అలా అక్యుములేటెడ్ లాసెస్ అలాగా ఎక్కువ అయిపోయాయి. ఇంకా ఏం చేస్తారు, అది వైబుల్ ప్రొఫెషన్ కాదు. అంటే స్టీల్ ప్లాంట్ ముయ్యకుండా ఏదైనా చేయాలంటే ఆవిడ నిర్మలా సీతారామన్ ఓపెన్ గా అడిగింది, వెళ్తుంది మీరే రన్ చేయొచ్చు కదా, స్టేట్ గవర్నమెంట్ తీసుకొని రన్ చేయండి అని చెప్పేసి. అంటే మాకే అభ్యంతరం లేదు, మీరే రన్ చేయండి స్టీల్ ప్లాంట్, మేము ఎవరికి అమ్మం అని చెప్పి దానికి ఏమైనా ఉందా సొల్యూషన్ ఆవిడ వచ్చి అడిగింది కూడా నిర్మలా సీతారామన్. దానికి వీళ్ళే ఏం మాట్లాడలేకపోయారు, ఎందుకంటే బాగా దెబ్బతింది. అది ఐ థింక్ బియాండ్ రిపేర్ అని చెప్పేసి కొంతమంది అంటారు, అది ఎంతవరకు ఉండేదో మనకి తెలియదు, చూడాలి. అది అదృష్టం బాగుండి ఎంత, ఎందుకంటే చాలా 35 మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చిన ప్లాంట్. మనం అంతాను మీడియా కూడా ఎంత హైప్ ఇచ్చిందండి. మేము ప్రతి ఈవెంట్ బ్రహ్మాండంగా కవర్ చేసేవాళ్ళం లాస్ట్ 40 years బట్టి. 86 నేను 85 లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి చిన్న చిత్తక నేను స్పోర్ట్స్ రిపోర్టర్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా బాగా హైలైట్ చేసేవాడిని. ఆ తర్వాత రెగ్యులర్ గాను అందరూ వాళ్ళు చాలా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వాళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత హైప్ ఇవ్వాలో అంతా చేసాం. ఎంత బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ మంచి పేరు కూడా వచ్చింది. మన వల్ల అని కాదు, మీడియా వల్ల అని చెప్పడానికి లేదు, అంటే వాళ్ళు కూడా బాగా చేశారు కాబట్టి ఒక స్టేజ్ లోని. కానీ అది సస్టైన్ చేయలేదు. సస్టైన్ చేస్తుంటే కొంచెం బాగుండేది. అది ఎందువల్ల అంటే చెప్తారు క్యాప్టివ్ మైండ్స్ లేవు అని. క్యాప్టివ్ మైండ్స్ మొదటి నుంచి లేవు కదా, ఎప్పుడూ లేవు కదా క్యాప్టివ్ మైండ్స్. వాళ్ళకి రావాల్సింది ఎల్ఎండిసి ద్వారా, వాళ్ళ ద్వారా సాయంలోరు అవి ఏదో తెప్పించుకునేవాళ్ళు, ఎప్పుడూ లేవు. దానివల్ల ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది అనమాట, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక టన్నుకి ఏదో అప్పట్లో కొత్తల్లో 350 రూపాయలు టన్నుకి ఉంటే ఇప్పుడు 3500 ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. అది మొదటి నుంచి ఉంది ఆ ఇష్యూ. చాలా సింపుల్ గా అడ్రస్ చేయాల్సిన ఆ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ చేయలేదు. వీళ్ళేం చేయగలిగింది ఏం లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ దీంట్లోని వాళ్ళ రోల్ ఏం లేదు.
వీళ్ళు అడిగినా కూడా వాళ్ళే ఇవ్వట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్యాకేజ్, ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకోండి. అంత గొడవ చేశారు, అన్ని పార్టీలు చేశారు, తెలుగుదేశం చేసింది, వైఎస్ఆర్సీపీ అందరూ చేశారు కదా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పేసుకున్నారు, మళ్ళీ ఏమో అక్కడి నుంచి ఇది చేశారు. స్పెషల్ ప్యాకేజీకి ఆయన ఒప్పుకోవడం వల్లే అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కుదరలేదు మనకి. ఒప్పుకోకుండా ఉంటే ఏం జరుగుంటుందో అది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, అది అయిపోయింది, క్లోజ్ చాప్టర్ అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళుగా వాళ్ళు చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదు, అయిపోయి క్లోజ్ చాప్టరు అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. అయినా కూడా మన వాళ్ళు అదేదో చూబట్టి ఏదేదో డాంగిల్ చేసి వస్తుంది అని చెప్పి ఎందుకు ఈ భ్రమలు అది వదిలేయాలి. ఇంకా రైల్వే జోన్ అంటారా, రైల్వే జోన్ వాళ్ళు అనౌన్స్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు, ఒక స్టంట్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఊరికే ఆన్ పేపర్. ఆ తర్వాత ఏమైంది, దే స్టార్టెడ్ బ్లేమింగ్ స్టేట్ గవర్నమెంట్, ల్యాండ్ ఇవ్వలేదు. వీళ్ళు కూడా చాలా డాట్ చేసిన తర్వాత ఆఖరిలో ఫైనల్ గా ఏదో 3 సార్లు ఏదో ల్యాండ్ ఇదిగో అని చెప్పేసి వాళ్ళకి చూపెట్టారు. పోనీ ఆ తర్వాత ఏమైనా తీసుకున్నారా, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదైనా స్టార్ట్ చేసారా అక్కడ అంటే లేదు. వాళ్ళు ఏంటంటే ఇది ఎలక్షన్ టైంలోని ఒక అది క్యారెట్ లాగా వాళ్ళకి అనమాట, ఒక తాయిలం అదిగా పనికి వస్తుంది బీజేపీకి కానీ ఇంకెవరైనా కానీ, ఎవరు రూలింగ్ పార్టీయో వాళ్ళకి అలాగా యూజ్ చేస్తున్నారు తప్ప అది ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారు, చెయ్యాలనుకుంటే 5 నిమిషాల పని చెయ్యట్లేదు. చాలా చిన్న ఇష్యూస్ ఇవన్నీ. క్యాప్టివ్ మైన్స్ అండి ఎన్ని స్టీల్ ప్లాంట్లకు ఇవ్వట్లేదండి, ఎక్కడెక్కడో ప్లాంట్లు వాళ్ళందరికీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఇస్తున్నారండి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ ఇస్తున్నారండి క్యాప్టివ్ మైన్స్, గవర్నమెంట్ వాళ్ళు, ఎన్ఎండిసి కానీ వాళ్ళు. అది ఎందుకు పబ్లిక్ సెక్టర్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వట్లేదు, బహుశా ఇది ప్రైవేటైజ్ చేసిన తర్వాత బహుశా ఇస్తారేమో, అలాంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుంది. చూడాలి మరి ఏం చేస్తారన్నది.